ఇప్పుడు అంటే ఎవరిని ముట్టుకుంటే పాపం పోతోందో వాడు ధర్మమునందు ఉన్నవాడే కదా. ఇప్పుడు సమస్త దేవతాగణములు ఋషులు అన్నారు రాముణ్ణి ముట్టుకో అన్నారు. అంటే రాముడు చెప్పింది ధర్మం, రాజ్యానికి వెళ్ళకూడదు. ఇప్పుడు భరతుడు రాముణ్ణి ముట్టుకున్నాడు ప్రాయశ్చిత్తానికి. ఇది ఎంత సంఘర్షణ మీరు ఆలోచించండి. రామాయణం కథగా వింటే, మీరు మామూలుగా రామాయణం విన్నారనుకోండి, దశరథ మహారాజు గారు వరం ఇచ్చేశారు, రాముడు వెళ్ళాడు వెనక్కి వచ్చేసాడు, ఇదంతా చాలా అల్లరిగా ఉంటుంది. అబ్బో రాముడు ఎంత గొప్పవాడోనండి, ఓ నమస్కారం అండి అంటాం. కానీ మీరు ఒక బిహేవియరల్ సైన్స్గా దాన్ని ఆలోచించండి. ప్రతి సందర్భాన్ని మీరు అలా ఒక్కసారి విశ్లేషణ చెయ్యండి. భోగమా ధర్మమా, సుఖమా ధర్మమా, కుటుంబమా ధర్మమా, రాజ్యమా ధర్మమా, కావలసి వచ్చిందనుకోండి రాముడు వెంటనే ఓటిటేస్తాడో తెలుసా అండి. ధర్మబద్ధమైన నడువడికే వేసి తాను ధర్మముగా నిలబడిపోతాడు.